నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. గుడివాడ నియోజకవర్గం బంటుమిల్లి రోడ్లోని అలంకృత ఫంక్షన్ హాల్లో కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, జనసేన పార్టీ కార్యకర్తలు, కాపు సామాజిక వర్గ నేతలు సమావేశమై గుడివాడ అసెంబ్లీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో గుడివాడ టీడీపీ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరుగడ్డ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, జనసేన వీర మహిళలు, కాపు సంఘ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో అందరూ కూడా కూర్చున్నందుకు ఇక్కడ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక చిన్న విషయం చెప్పి ఒక సభను ముగిస్తాను. ఏదైతే నా పేరు బూరగడ్డ శ్రీకాంత్, నేను అభిమానించే ప్రజానాయకులు ఇద్దరు ఉన్నారు. మొన్నటి వరకు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిని ఆరాధ్య నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి ఒక అడుగు జాడల్లో నడిచి ఈ రోజు మీరందరూ కూడా బయటికి వచ్చాం. అటువంటి మోహన్ రంగా గారి అడుగు జాడల్లో నడిచి రెండో నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే అది శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే. అటువంటి రంగా గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు పొదిగిపుచ్చుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా పయనించాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే గుడివాడ నియోజకవర్గంలో నేను ప్రేమించే అభిమానించే ఒక నాయకుడు, నేను మొన్నే గత 3 నెలల నుంచి కూడా నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నా. ఆయనే నా యొక్క అభిమాన నాయకుడు, 3వ వ్యక్తి శ్రీ వెనిగండ్ల రాము గారు. ఎందుకంటే నేను చాలా మంది నాయకులను చూసా, చాలా మంది మంత్రులను చూసాం, చాలా మంది ముఖ్యమంత్రిని చూసా. నేను 1999లో పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో నేను రాజకీయంగా సినిమా పరంగా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న కందుల రవి గారు కానీ, కోన కేశవ్ గారు కానీ, ఇటువంటి చిరంజీవి గారు అభిమానులుగా 1999లో పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో గుడివాడ నియోజకవర్గంలో మా యొక్క ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి కూడా నేను పట్టిన ఒకే ఒక జెండా ప్రజారాజ్యం. పవన్ కళ్యాణ్ గారు ఏదొక ఆదర్శంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఆ రోజు పనిచేస్తున్నా. అదే ఆదర్శాలతో నేను ఇంతవరకు ఎప్పుడు కూడా జెండా మార్చలా. నా దగ్గరికి అనేక మంది నాయకులు వచ్చారు, నేను ఎప్పుడు కూడా జెండా మార్చలా. ఒకటే జెండా, ఒకటే అజెండా, అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడమే. కాబట్టి మీరందరూ కూడా నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఖచ్చితంగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి స్థాయిలో చూడాలంటే కనుక మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. రాము గారు అడిగినట్టు సార్ మీరందరం కూడా ఏ యొక్క పదవుల గురించి కానీ, డబ్బు గురించి కానీ దేని ఆశించి జనసేన పార్టీ నాయకులు కానీ, ఈ కార్యకర్తలు కానీ ఎవరో పనిచేయట్లా. మీ గెలుపు కోసం మేము అందరం కష్టపడుతున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా జనసేన యొక్క కార్యకర్తలని యొక్క కష్టాన్ని మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత గుర్తు పెట్టుకోండి. అదొక్కటి చాలు మాకు. మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకున్నాం. ఇదే కొడాలి నాని గుడివాడలో మేమే గెలిపించాం, ఇదే కొడాలి నాని రేపు మేమే ఓడిస్తాం. ఖచ్చితంగా మేమే ఓడిస్తాం. మా యొక్క ఓటుతో ఏదైతే రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో గుడివాడలో కొడాలి నాని 4 సార్లు గెలిచాడు. ఈసారి ఖచ్చితంగా అదే ఓటుతో కొడాలి నాని ఇంటికి పంపిస్తున్నాం, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జనసేన పార్టీ ఈ రోజున ఈ యొక్క సమావేశం జరగడానికి గత 5 రోజులుగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిద్రపోకుండా యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క బాటలో మేము అందరం కూడా పయనిస్తాం. మీ యొక్క గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తాం. ఆత్మీయ సమావేశానికి చేసిన పెద్దలందరికీ, ఇక్కడ చేసిన జన సైనికులు, వేరే మహిళలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సమావేశం ముందే ఏర్పాటు చేయాల్సిన గతంలోనే, కానీ కొంచెం ఆలస్యమైంది. అదృష్టం ఏంటంటే మనది 4th ఫేజ్ రావడం వల్ల కొంత టైం గ్యాప్ కూడా మనకి అవకాశం వచ్చింది. అయినా ఇంకా ఇందాక కొంతమంది చెప్పినట్టు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం సమయం పడుద్ది. దయచేసి ఏంటంటే వాళ్ళ ఈ కలయిక పై స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కాదు, కింద గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో జరగాలి. దానికి సమయం చాలా పడుతుంది. కాబట్టి జన సైనికులు కానీ వీర మహిళలు మీరు చాలా దృష్టి పెట్టాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మహిళ, తెలుగుదేశం కార్యకర్త అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే మాస్గా జరగాలి. నేను దగ్గర 70% ఓటు మన భాషలు గారి పడాలి. దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో ఒకసారి ఆలోచించాలి. కింద స్థాయి నుంచి కూడా మేము చెప్తే అది జరగట్లా.
అందుకే మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఒక ఓటు ఎంపీకి గ్లాస్కి వేయమన్నాం, రెండో ఓటు సైకిల్కి వేయమన్నాం. ఆ ఎడ్యుకేట్ అదంతా కూడా మీ గ్రామ స్థాయిలో జరగాలి, బూత్ లెవెల్లో జరగాలి. ఇది చాలా కీలకమైన అంశం. ఇది దయచేసి దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే క్రాస్ ఓటు జరగకపోతే చాలా ప్రమాదం. క్రాస్ ఓటు జరిగితే ఎందుకంటే ఎవరు ఎట్టి దెబ్బతింటారో అర్థం కాదు ఎవరికి. గతంలో ఆ విధంగా నష్టపోయాం. ఇవాళ ఈ కూటమి ఏదైతే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అందరికంటే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏం చెప్తానంటే ఈయన చేసిన త్యాగం, ఆయన చేసిన త్యాగం ఎవరు చేయలేరు. ఎందుకంటే ఆయన దేనికైనా సరే ఏది అడిగితే దానికోసం తల వచ్చాడు. ఆయన అన్నిటికీ సిద్ధపడ్డాడు. సీట్లు తగ్గించినా ఓకే అన్నాడు. ఏదన్నా ఒకటే ఒక ఎజెండా ఆయన, ఈ ప్రభుత్వాన్ని దింపేయాలి, ఈ రాక్షస పాలనని దింపేయాలి, ఈ దుర్మార్గాన్ని దింపేయాలి, గుడివాడ పొలాలని ఓడగొట్టాలి. అది ఓడిపోతున్నారు ఖచ్చితంగా. అది పని అయిపోయింది. వాళ్ళు ఖచ్చితంగా కొడాలని ఓడిపోతున్నారు. కానీ దానికి మనం చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైతే ఉన్నాయి ఎన్ని సర్దుబాటు చేసుకోకపోతే నష్టపోతాం. గతంలో ఆ విధంగా 3 సార్లు జరిగింది. నాగేశ్వర మంత్రి అయ్యాడు. వాళ్ళు గుడివాడ ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాలు ఒకే వ్యక్తికి మీరు ఓటేస్తున్నారు. అవునా? ఒకే వ్యక్తికి. మరి గుడివాడ ఈ స్థాయి ఉందంటే ఆ పాపం అంతా కూడా ఆడే. ఈ పాపం అంతా ఓటు కట్టుకున్నాడు. దాన్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో అవకాశం ఇవ్వకూడదు. ఒకే వ్యక్తికి వేస్తున్నాం. అది చేసింది ఏ కుటుంబానికి న్యాయం జరగల, ఏ ప్రాంతానికి అభివృద్ధి చెందల, అనేక కుటుంబాలు నష్టపోయినాయి. మీ అందరికీ తెలుసు గుడివాడలో ఏ విధంగా కుటుంబాలు చితికిపోయాయో, ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారు, అనేక మంది ఉన్నారు. ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం ఎవడు ఏమైనా సరే పట్టించుకోడు. అది కావాల్సింది ఒకటే, దోసుకోవటం. ఈరోజు ఇంత దారుణంగా ఈ 5 సంవత్సరాల్లో ఇసుక దోచుకోవడం కానీ, మట్టి దోచుకోవడం కానీ, మద్యం మీద వ్యాపారం కానీ, గంజా కానీ, ప్యాకాట్లు ఇంత దుర్మార్గంగా చేస్తుంటే మరి ఈ రోజున గుడివాడలో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఇంకా పోటీలో ఉన్నాడనంటే ఏ ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు. అహం ఏదైతే కొడాలని ఉందో అది తనకు దక్కపోతే నష్టపోయేది ప్రజలు.